హరే కృష్ణ అండి, అందరికీ ప్రణామాలు. ఈరోజు ఒక చిన్న మార్పు అండి. 2:30కే మాకు టెంపుల్ అథారిటీ నుంచి క్లాస్ ఉంటుంది ప్రతిరోజు ఇకపై. కాబట్టి మనం రేపటి నుంచి ప్రతిరోజు 1కే అంటే 1 గంటకే మనం క్లాస్ స్టార్ట్ చేసుకున్నాము. ఈరోజు తొందరగా క్లాస్ ముగిద్దాము. అందరు చదవమంటే లేట్ చేస్తున్నారు కాబట్టి నేనే చదువుతున్నాను. ఇది ఒక శ్లోకం ఎవరైనా వెంటనే చదువుతారా? చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దేవకీ నందన కృష్ణో గీతా పటేన తుష్యతి యథా నవేధైర్ దానేన యజ్ఞతీర్థ వ్రతాదిభిః. దేవకీ నందనుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు భక్తితో కూడిన భగవద్గీత పఠనముతో ఎంతగా సంతృప్తి చెందునో అంతగా వేదాధ్యాయమును, దాన ధర్మాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు మరియు వ్రతముల వలన సంతృప్తి చెందడు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఒకరి కోసం ఒకరు వెయిట్ చేయకుండా వెంటనే మైక్ ఆన్ చేసుకొని చదవండి, ప్రయత్నించండి.
ఇక్కడ ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది కాబట్టి మనం ప్రతిరోజు చదువుకుంటున్నాము. ఇది భగవద్గీత పఠనం యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం భక్తితో ఎవరైతే భగవద్గీత పఠనం నిత్యం చేస్తారో వాళ్ళు భగవంతుని సంతృప్తి పరిచిన వారు అవుతారు. మిగతావి ఏవి కూడా అంతగా భగవంతుని సంతృప్తి పరచవు. అంటే భగవంతుని కీర్తించడం, భగవద్గీత పఠనం అంటే భగవద్కీర్తన అన్నమాట. అలాగే హరినామ సంకీర్తనం కూడా భగవంతుని అంతగానే సంతృప్తి పరుస్తుంది. ఈ రెండు ఒకటే అన్నమాట. భగవద్గీత భక్తితో పఠించడం, భక్తితో హరినామాన్ని జపించడం. హరే కృష్ణ. ఇక్కడ ప్రొద్దుటూరు ఇస్కాన్ మందిరంలోని శ్రీ విగ్రహాలు స్వయం కృష్ణుడు, బలరాముడు, నిత్యానంద ప్రభువుగా, శ్రీ చైతన్య మహాప్రభువుగా ప్రకటమయ్యారు. శ్రీ విగ్రహ రూపంలో అర్చావతారంలో కూడా మన కళ్ళకు ప్రకటమవుతారు. ఎందుకంటే మన కళ్ళు ఇప్పుడు పరిశుద్ధంగా లేవు, స్వయం భగవాన్ని చూసేదాన్ని. కాబట్టి స్వయం భగవానే అర్చావతార రూపంలో మన కళ్ళకు ఏదైతే మనం చూడగలమో వాటి రూపంలో మనకు దర్శనమిస్తారన్నమాట. చిత్రపటం కానీ శ్రీ విగ్రహ రూపంలో కానీ. కాబట్టి మనకు ఎంతో కరుణతో వస్తారు. అక్కడ కూడా ఆ విధంగా ఆ అర్చావతారంలో కూడా వారు స్వీకరిస్తారు. మన సేవలన్నింటినీ ఎంతో కరుణతో స్వీకరిస్తారు. దానికి మనం గుర్తు ఏం చెప్పుకున్నాం? వారు స్వీకరించారు అనడానికి గుర్తు వారు తీసుకున్న నైవేద్యం మహాప్రసాదం మనం తీసుకోవడం వల్ల పవిత్రం అవుతున్నాం మనం. ఈ అందరూ ఆహారం తీసుకుంటున్నారు కానీ భక్తులు ఎందుకు నియమాలు పాటించగలుగుతున్నారు, చక్కగా అన్ని ఆచరించగలుగుతున్నారు, ఆనందంగా ఉండగలుగుతున్నారంటే హరినామ సంకీర్తనం యొక్క ప్రభావము. అది పరమ పవిత్రుడు భగవంతుడు. నామముకు నామికి భేదం లేదు. స్వయం కృష్ణుడు కృష్ణ నామరూపంలో ప్రకటమవుతున్నారు. నేను చెప్పుకున్నాం కదా, కృష్ణుని ఆశ్రయించిన వాళ్ళు ఎంత పవిత్రం అవుతారు. ఇతర దేవతలను ఆశ్రయించిన వాళ్ళు దేవతను సంతృప్తి పరిచినప్పటికీ వాళ్ళు పవిత్రం కాలేదు. ఉదాహరణకు రావణాసురుడు, భస్మాసురుడు, వీళ్ళు హిరణ్యకశిపుడు, బ్రహ్మను, వీళ్ళందరినీ సంతృప్తి పరిచినప్పటికీ వాళ్ళు పవిత్రులు కాలేదు. వాళ్ళ చెడ్డ కోరికలు, వాళ్ళ చెడ్డ తలంపులు, వాళ్ళ రాక్షసత్వం అలాగే ఉంది. కానీ ధ్రువ మహారాజు, ఉదాహరణకు ధ్రువ మహారాజు తన తండ్రి కంటే పెద్ద స్థానంలో కూర్చోవాలని తపస్సు చేశారు. భగవంతుని దర్శనం పొందుతానే ఆయన పవిత్రం అయిపోయారు. భగవంతుని నామం జపించడం వల్ల భగవద్ దర్శనం చేత ఆయన పవిత్రం అయిపోయి నాకు ఏమి వద్దు అన్నారు. ఏదైనా వరం కోరుకోమంటే ఆయన మొదలు పెట్టిందే వాళ్ళ తండ్రి కంటే పెద్ద స్థానంలో కూర్చోవాలని. కానీ ఆయన సంతృప్తి చెందారు. భగవంతుడు నేనేదో గులకరాళ్ళ కోసం ప్రయత్నం చేశాను, కానీ నాకు అమూల్యమైన వజ్రం దొరికింది, ఇక నాకు ఏమీ అవసరం లేదు అన్నారు. చూడండి భక్తి ఎంత పవిత్రమైంది, ఎంత శక్తివంతమైంది అంటే మనం మన దుష్ట ఆలోచనలు కానీ, మన హృదయంలో అపవిత్ర కోరికలు కానీ అన్ని పవిత్రమైపోతాయి. ఈవెన్ ధ్రువ మహారాజు నాకు ఏం వద్దన్నారు, అయినా కూడా భగవంతుడు ఎంతో కరుణతో నువ్వు మొదలుపెట్టిన దానికోసమే కాబట్టి అత్యంత ఉన్నతమైన ధ్రువలోకాన్ని నీకు ఇస్తున్నాను. ఈవెన్ అది బ్రహ్మలోకం కంటే పైన ఉంటుంది. అది ప్రళయం వచ్చినా నశించిపోదు. తర్వాత నువ్వు ఆ ధ్రువలోకాలు ఏలిన తర్వాత తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తావు, భగవద్ధామం వస్తావు అని ఆయన ఆశ్వాసం ఇచ్చారు భగవంతుడు. అలా ఉంటుంది భగవంతుని కరుణ. అంటే కోరికలతో అయినా సరే భగవంతుని ఆరాధించడం వలన వాళ్ళ కోరికలు నెరవేరుతాయి, వాళ్ళు పవిత్రం అవుతారు, వాళ్ళు భగవద్ధామం చేస్తారు, భగవంతుని పొందగలుగుతారు. కాబట్టి ఇది భక్తి అంటే కేవలం విష్ణు భగవాన్ చేసేదే భక్తి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. విష్ణు అంటే స్వయం కృష్ణుడు, కృష్ణుడే విష్ణువుగా విస్తరణ అంటే స్వామి స్వయంగా విస్తరిస్తారనమాట. ఆయన శ్రీకృష్ణ భగవానుడు మూల పురుషుడు, ఆది పురుషుడు, గోవిందుడు. ఆయన నుంచి సమస్త అవతారాలు విస్తరిస్తాయన్నమాట. ఇది మనం భగవద్గీత భాగవతంలో తెలుసుకుంటాం. హరే కృష్ణ. ఈరోజు ప్రార్థన మొదలు పెడదాము. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇక్కడ పరమ పూజ్య శ్రీ అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు,
వీరి దయ వల్లనే ప్రపంచవ్యాప్తంగా హరినామ సంకీర్తనోద్యమము ప్రతి ఒక్క దేశంలో గ్రామ గ్రామాన నగర నగరాన ప్రచారం కావింపబడుతుంది. ఈరోజు మనం ఇక్కడ అందరం కలుసుకున్నామంటే గన శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దయ, వారి శిష్య ప్రశిష్యుల వారి యొక్క దయ, వారందరూ కూడా వారి జీవితాలన్నిటినీ కృష్ణ చైతన్యోద్యమం కోసం అంకితం చేశారు, వారి తపస్సు తీసుకొని. కాబట్టి ఈరోజు మనం అందరం కృష్ణుని పొందగలుగుతున్నాం అన్నమాట. హరినామ సంకీర్తన మనం చేస్తున్నాము, మనం ఇతరులకు ఆ దివ్యమైన ఫలాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కేవలం వీరి యొక్క దయ వల్ల. వీరు చాలా విస్తృతమైన రచనలు చేశారని చెప్పుకున్నాము. మనము చాలా ఇంగ్లీష్ లో పుస్తకాలు ఇవన్నీ భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృతం అన్ని అనువాదం చేశారు. వారి యొక్క సంపుటాలు 80 సంపుటాలు పైగా ఆయన 10 సంవత్సరాల కాలంలో పూర్తి చేశారు. విస్తృతంగా ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు, టీవీ ఇంటర్వ్యూస్ కానీ, పేపర్ ఇంటర్వ్యూస్ కానీ, మార్నింగ్ వాక్స్ కానీ, క్లాసులు చెప్పడం కానీ, ప్రతి ఒక్క దేశంలో ఈయన 14 సార్లు ప్రపంచం అంతా 10 సంవత్సరాల కాలంలో పర్యటన చేశారనమాట. ఇది ఎవరు చేయలేని ఆయన. అసలు రోజులో 2 గంటలు మించి నిద్రపోయేవారు కాదు. మధ్యరాత్రులంతా ఇవన్నీ పుస్తకాలన్నీ అనువాదం చేసేవారు అనమాట. ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు ఎంత విశిష్టమైనవంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వీటన్నిటిలో పాఠ్యాంశాలుగా ఉన్నాయండి. ప్రభుపాదుల వారి యొక్క భగవద్గీత, యథాతథము, శ్రీమద్ భాగవతము వీటన్నిటిపై పిహెచ్డీలు ఇస్తున్నారు అక్కడ. ఎవరైనా సరే అధ్యయనం చేయొచ్చు అక్కడ, అవన్నీ పాఠ్యాంశాలుగా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా కొన్ని యూనివర్సిటీలో ప్రభుపాద పుస్తకాలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇంకా సిబిఎస్ఈ సిలబస్ లో ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర పిల్లలకు పాఠ్యాంశంగా చేర్చబడింది. ప్రభుపాదుల వారి 125వ ఆవిర్భావ తిథి సందర్భంగా 125 రూపాయల కాయిన్, స్పెషల్ కాయిన్ అండి అది. అందరిలో అంటే స్పెషల్ గా మనం ఆర్డర్ చేస్తే వస్తుంది. 125 రూపాయల కాయిన్ ప్రభుపాదుల వారి చిహ్నితంతో ప్రభుపాదుల వారి ముఖపద్మం అందులో ముద్రించారు. ప్రభుపాదుల వారి శిష్యులు చాలా మంది ఆర్డర్ చేసి తీసుకున్నారు. గవర్నమెంట్ స్పెషల్ గా అంటే మన యొక్క దేశం యొక్క అంటే మొత్తం పూర్వం అప్పుడు భారతదేశం అంతా మొత్తం ప్రపంచం అంతా ఇలా వర్షం అనేవారు, భారత వర్షం అని. కానీ కాలక్రమంలో విడిపోవడం ద్వారా భారతవర్షం చిన్నగా అయిపోయింది అన్నమాట భారతదేశం అనేది. కానీ ఈ సంస్కృతి, సనాతన ధర్మం ప్రతి ఒక్క జీవికి సంబంధించిందండి. ఏదో ఒక హిందూ మతము, ఒక భారతదేశానికి సంబంధించింది కాదు. ప్రతి ఒక్క జీవాత్మ కృష్ణుని యొక్క అంశ, ప్రతి ఒక్కరూ కృష్ణుని యొక్క అంశ భాగము. మనమందరం సమానము. మన యొక్క కోరికలు, కర్మానుసారం మనం ఒక్కొక్క శరీరం పొందాము. 4 లక్షల రకాల మానవ జాతులు ఉన్నాయి కదండి. అలా ఆఫ్రికన్స్ కానీ, అమెరికన్స్ కానీ, ఇలా ఆస్ట్రేలియన్స్ కానీ, రష్యా, చైనా, భారతదేశం ఇలా రకరకాల జనాలు ఎందుకున్నారంటే 4 లక్షల రకాల జీవజాతుల్లో మానవులు ఉన్నారు. 84 లక్షల రకాల జీవజాతుల్లో 4 లక్షల రకాల మానవ జాతే ఉందన్నమాట. కాబట్టి ఇన్ని వేరియేషన్స్, ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అనాగరికులు, అడవిలో ఉండేవాళ్ళు, అట్లా చాలా డిఫరెంట్ గా నాగరికులు, అట్లా రకరకాలుగా 4 లక్షల రకాల మనుషులే ఉన్నారండి. కాబట్టి అందరము, అన్ని జీవాత్మలు కూడా 84 లక్షల రకాల జీవులలో తిరుగుతున్నా కూడా అవన్నీ కూడా ఆత్మగా ఒకటే అన్నమాట. భగవంతుని యొక్క అంశాలు అవన్నీ పరిశుద్ధమైన, అంటే వాటికి ఎటువంటి కల్మషం లేదు. కానీ ఎప్పుడైతే భూమిని చేరుతారో భగవంతుని లాగా భోగించాలని ఆరాటపడి వాళ్ళు దానివల్ల వాళ్ళకు ఈ భౌతిక జగత్తు ఇవ్వబడుతుంది. ఇక్కడ వాళ్ళు గుణాలకు ప్రేరేపితులై గుణ ప్రభావం వల్ల రకరకాల శరీరాలు పొందుతూ ఉంటారు అనమాట. వాళ్ళ కోరికలను అనుసరించి, వాళ్ళ కర్మఫలాన్ని అనుసరించి. అలా మనకు చూడండి, ఇంత జీవిత సత్యాలన్నీ శ్రీల ప్రభుపాదుల వారి దయ వల్ల తెలిసాయి. ఎలా మనం ఈ కష్టాల నుంచి బయటపడాలి, మళ్ళీ ఈ జన్మ మృత్యు చక్రంలో ఇరుక్కోకుండా ఎలా బయటపడాలనేది ప్రపంచ జనులందరికీ బోధించి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసి అందరి జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పును, ఆనందాన్ని తీసుకొని వచ్చారు శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఇక్కడ పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి మహారాజ్ వారు, వీరు ప్రభుపాదుల వారి యొక్క ప్రముఖ శిష్యుల్లో వీరు ఒకరు. వీరి గురించి రోజు మనం చెప్పుకుంటున్నాము. వీరు విస్తృతంగా కృష్ణ చైతన్యోద్యమాన్ని ప్రచారం చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, అంటే బాధపడడం అంటే ఆయన లెక్క చేయరండి ఆయన శరీర కష్టాన్ని. ఆయనకు ఎప్పుడు నాకు బాగలేదని చెప్పరనమాట. ఆయన
ఇది ఇంతే ఈ శరీరము, పదండి వెళ్దాం, ఈరోజు ప్రచారం చేద్దాం, క్లాస్ చెప్దామని ఆయన ఎంతో ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారన్నమాట. హరే కృష్ణ. ఇదే అండి ముఖ్యమైనది భక్తులకు. అవును మీకు వస్తున్నాయి కదా కష్టాలు, వ్యాధులు, ముసల్తనము అని అంటే చూడండి వాళ్ళు ఎలా ఉన్నారో, అవన్నీ వాళ్ళని బాధించవు అన్నమాట. భక్తుల్ని బాధించవు, ఇతరులను పీడిస్తాయి, భక్తుల్ని బాధించవు. పిల్లి తన నోటితో తన పిల్లల్ని పట్టుకుంటుంది, ఎంత మృదువుగా పట్టుకుంటుందండి. ఆ పిల్లలకి ఏమైనా బాధ వేస్తుందా? ఆ పిల్లి నోటితో పట్టుకొని వెళ్ళి ఇంటిలో మారుస్తుంది కదా, 7 ఇళ్ళు మారుస్తుంది పుట్టిన పిల్లల్ని, నోటితోనే ఎత్తుకొని పోతుంది. కానీ అది పిల్లలకి ఎంతో హాయిగా ఉంటుంది. అదే పిల్లి నోటితో ఎలకలను పట్టుకుంటుంది, ఎలా పట్టుకుంటుందండి? ఆ ఎలక చనిపోతుంది. చూడండి ఆ భక్తులకు మృత్యు ఎలా ఉంటుంది, భక్తులకు మృత్యు ఎలా ఉంటుంది అనేది. ఈ పిల్లి తన పిల్లల్ని తీసుకుపోయినట్లు మృత్యువు భక్తుల్ని అంత ప్రేమగా తీసుకెళ్తుంది. వాళ్ళకి ఎటువంటి బాధలు వాళ్ళని బాధించవు, పీడించవు. అదే మృత్యువు ఆ భక్తుల్ని ఎలకలను పట్టుకున్నట్టు భయంకరంగా ఉంటుందన్నమాట. గీతా మహత్య శ్లోకం చదువుతారండి ఎవరైనా? ఈరోజు మనకు సమయం లేదు, చందరగా చదువు. హరే కృష్ణ మాతాజీ. ఏ శృణ్వంతి పతంతి ఏవ గీతాశాస్త్రం అహర్నిశం నతే వై మనుష్య జ్ఞేయ దేవరూపాణ సంశయ. ఎవరైతే శ్రీమద్ భగవద్గీతను రేయింబావులు వినుచు మరియు పఠించుచుండెదరో వారు మానవ మాతృలుగా పరిగణించబడరు. అట్టివారు ఎటువంటి సంశయము లేకుండా దేవతల గుణములను పొందుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. దేవతా గుణములు చెప్పుకున్నాం కదా, వాళ్ళు దివ్యమైన గుణాలు కలిగి ఉంటారు. కానీ మిశ్రమ భక్తులు కాబట్టి వాళ్ళకు కూడా అంటే రాక్షసులు వాళ్ళని పీడిస్తున్నారంటే వాళ్ళకి పదవి వ్యామోహమాటలు ఉన్నాయి కాబట్టి, ఇంకా ఇంద్రియ భోగాభిలాష ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ భయపడుతున్నారు అన్నమాట. కానీ ఆ భక్తులకు భయం ఉండదండి. వాళ్ళ అభయచరణాలను ఆశ్రయించుంటారు సంపూర్ణంగా. వాళ్ళకి ఎటువంటి భౌతిక కోరికలు ఉండవు, ఎటువంటి ఇంద్రియ ప్రీతి కోరికలు వాళ్ళు కోరుకోరు. వాళ్ళు కేవలం భగవంతుని సంతృప్తే కోరుకుంటారు. ఎవరైతే ఈ విధంగా భగవత్ సంతృప్తి కోసం శ్రీమద్ భగవద్గీతను రేయింబవళ్ళు వినుచు మరియు పఠించుచుండెదరు అంటే హరినామ సంకీర్తనము, భగవంతుని యొక్క దివ్య లీలా గుణ శ్రవణ కీర్తనల్లో ఎవరైతే నెలకొని ఉంటారో వారు మానవ మాతృలుగా పరిగణించబడరు. అటు వారు ఎటువంటి సంశయం లేకుండా దేవతల సమస్త సద్గుణాలను కూడా కలిగి ఉంటారు. వాళ్ళు ఆటోమేటిక్ గా సమస్త సద్గుణాలు భక్తుల్లో ప్రకటమవుతాయండి. ఇంకా ఉన్నతమైన దేవతల కంటే ఉన్నతమైనది వైష్ణవుల్లో. వాళ్ళు ఎటువంటి ఇంద్రియ భోగాభిలాష లేకుండా భగవంతుని ప్రీత్యర్థమే వాళ్ళు కార్యాలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఇంకా మహద్గుణం అన్నమాట భక్తులలో. ఈరోజు మనం 9వ అధ్యాయం చెప్పుకున్నాము. ఇది చాలా పరమ గుహ్యమైన జ్ఞానం, రాజవిద్య. రాజులలోకెల్లా విద్య వంటిది రాజవిద్య. విద్యలలోకెల్లా రాజు వంటిది కాబట్టి ఇది రాజవిద్య. పరమ గుహ్య జ్ఞానం అంటే చాలా చాలా అతి రహస్యమైంది. పరమ గుహ్య జ్ఞానం. గుహ్యం అంటే రహస్యమైంది, గుహ్యతమం అంటే ఇంకొంచెం ఎక్కువ రహస్యమైంది. పరమ గుహ్యమైనది అంటే ఇంకా చాలా చాలా అతి రహస్యమైంది అని అర్థం అన్నమాట. ఇది అతి రహస్యమైన ఈ దివ్య జ్ఞానము భగవద్గీత మధ్యలో ఉంచబడింది. చూడండి, భగవద్గీత బాగా మధ్యలో చాలా జాగ్రత్తగా మనకు అందివ్వబడింది. మనం ఏదైనా వస్తువుని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు కదా, విలువైంది, అలా మనకు మధ్యలో ఇవ్వబడింది. ఎవరైనా చదువుతారా 9వ అధ్యాయం 1వ శ్లోకం? హరే కృష్ణ. శిరీష మాతాజీ, లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చదవండి మాతాజీ. శ్రీ భగవానువాచ విదం తే గుహ్యతమం ప్రవక్ష్యామనుసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యదజ్ఞాత్మోచ్యసే శుభాత్. మాతాజీ కింద అక్షరాలు సరిగ్గా నాకు కనిపించడం లేదు మాతాజీ. అందరికి కనిపిస్తున్నాయా మాతాజీ? మాతాజీ దాన్ని జూమ్ చేస్తే కనిపిస్తుంది చూడండి మాతాజీ. అట్లనా? ఇప్పుడు సరిపోయింది మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రియమైన అర్జున, నీవు నా ఎడ ఎన్నడును అసూయ కలవాడవు కానందున అనుభవ సహితమగు ఈ గుహ్యతమ జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసేదను. దీనిని తెలిసిన పిమ్మట భౌతిక జీవిత స్థితి వలన కలిగేడు కేశముల నుండి నీవు విముక్తుడవు కాగలవు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు
అర్జున, నీవు నా ఎడ ఎన్నడూ అసూయ లేదు నీకు, కాబట్టే నీకు ఆచరించదగినది అనుభవ సహితము. అంటే ఎవరైతే ప్రతి ఒక్కరూ మనం అనుభవం సహితంగా దీన్ని ఆచరించగలుగుతాం. అటువంటి గుహ్యతమైంది, అత్యంత మిక్కిలి రహస్యకరమైనది మీకు తెలియజేస్తున్నాను. ఏంటి? జ్ఞానము మరియు విజ్ఞానము. జ్ఞానం అంటే కేవలం తెలుసుకోవడమే, విజ్ఞానం అంటే ఆచరించడం కూడా. మనం థియరీ అండ్ ప్రాక్టికల్స్ అని చెప్పుకుంటాం కదా, అలా అన్నమాట. జ్ఞానము మరియు విజ్ఞానము, తెలుసుకోవడము మరియు ఆచరించడము తెలియజేస్తున్నారు భగవంతుడు ఎలా ఆచరించాలని. కాబట్టి దీనిని తెలిసిన పిమ్మట నీకు ఈ భౌతిక జీవిత స్థితి వల్ల కలిగే క్లేశం నుండి నీవు విముక్తుడు కావాలి. ఇక్కడ ఉండగానే విముక్తి అండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కాదు. అంటే మనం ఈ శరీరంలో ఉండగానే ముక్తులమవుతారు. అంటే ఈ భౌతికమైన కష్టాలు వాళ్ళను బాధించవు. ఇందాక చెప్పుకున్నాం కదా మహారాజు గురించి, వాళ్ళను బాధించవు అన్నమాట. ఎటువంటి భౌతికమైన క్లేశాలు వాళ్ళను బాధించవు. పిల్లి తన పిల్లల్ని తీసుకెళ్ళినట్టు మృత్యువు కూడా వాళ్ళకు ఎంతో ఆనందంగా ఉంటుంది అనమాట. ఆ భక్తులకు ఎలక బాధపడినట్టు వాళ్ళు పిల్లి నోట్లో కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఎందుకు ఇవన్నీ కారణం ఏమిటి? నీకెందుకు చెప్తున్నా అంటే, నీకు నా పట్ల అసూయ లేదు. ఎందుకండి మనం ఇక్కడికి వచ్చాము? భగవంతునికి దూరం అయ్యి అసూయ పొందడం, భగవంతుని పట్ల అసూయ చెందాము. ఏంటి? నువ్వొక్కనివే నా భోగించేది, నువ్వే నా సృష్టికర్తవు, నేను సృష్టి చేస్తాను, నేను పోషిస్తాను, నేను సమస్త కార్యాలు నేను అందరినీ రక్షిస్తాను అనేసి కృష్ణ. ఆ విధంగా మనం భగవంతునితో పోటీ పెట్టుకొని భగవంతుని పట్ల అసూయ చెందడం వల్ల ఈ భౌతిక జగత్తుకు వచ్చి పడ్డాము. మన హాని కలగని విధంగా మనం కూడా అవకాశం ఇచ్చారు భగవంతుడు. నువ్వు సృష్టి చేయి, పోషించు, రక్షించు అని. మనం మన పిల్లలు అంటున్నాం, మేమే సృష్టిస్తున్నామని భావిస్తున్నాం మిథ్యా భావనతో. కానీ పెళ్ళైన వాళ్ళకు కూడా చాలా మందికి పిల్లలు లేరు. అంటే వాళ్ళకు సృష్టించే శక్తి లేదు, కేవలం భగవంతుని అనుగ్రహం వల్లే మనకు లభిస్తున్నారు. అంటే సృష్టి చేసే శక్తి కూడా భగవంతుడి దయ వల్లే మనకు వస్తున్నారు. అంటే మనకు సొంతంగా మనకు శక్తి లేదు, అన్ని భగవంతుని యొక్క అనుగ్రహం వల్లే జరుగుతున్నాయి అనేది మనం గుర్తించాలి. అదే విధంగా రక్షించడం, పోషించడం గురించి కూడా చెప్పుకున్నాము. కృష్ణుడు అడవిలో జంతువులన్నీ, ఏనుగులన్నీ టన్నుల ఆహారం కావాలి, ఎవరిస్తున్నారు? కృష్ణుడే సప్లై చేస్తున్నాడు. చీమకు సప్లై చేస్తున్నాడు, ఏనుగు సప్లై చేస్తున్నాడు. అదే విధంగా రక్షించడం భగవంతుడు రక్షించాలనుకుంటే ఎవ్వరు ఏం చేయలేరండి. ప్రహ్లాద మహారాజును వాళ్ళ నాన్న ఎన్ని రకాలుగా హింసించి చంపాలనుకున్నారు, కానీ హరినామం వల్లనే ఆయన రక్షింపబడుతున్నారు. అంటే భగవంతుడు రక్షించాలనుకున్నారు కాబట్టి ఆయన ఎవ్వరు ఏమి చేయలేకపోయారు. అదే భగవంతుడు సంహరించాలనుకున్నారు, హిరణ్యకశిపుడు అక్కడ చావద్దు ఇక్కడ చావద్దు అని ఎన్ని కోరుకున్నా కూడా భగవంతుడు సంకల్పిస్తేనే సంహరించబడ్డాడు. అలాగే రావణాసురుడు సంహరించబడ్డారు, ఎవరు ఆయన ఆపలేదు. ఆయన ఆరాధించిన శివుడు గాని, హిరణ్యకశిపుడు ఆరాధించిన బ్రహ్మ గాని వాళ్ళు అడ్డు చెప్పలేదు. వాళ్ళు ఇంకా కోరుకున్నారు, ఈ రాక్షస పీడ మాకు తొలగించు అని వాళ్ళు కోరుకున్నారు. అసుర సంహారం జరిగిన వెంటనే వాళ్ళు భగవంతుని పుష్పవృష్టితో వాళ్ళు కీర్తించారనమాట. పుష్పవృష్టి కురిపించారు, కీర్తించారు. అలా అంటే భగవంతుడు రక్షించాలనుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు, భగవంతుడు శిక్షించాలనుకుంటే ఎవరు కాపాడలేరు, ఎవరు రక్షించలేరు. భగవంతుడు సంకల్పిస్తే చాలా అన్ని జరుగుతారు. అదే విధంగా అలాంటిది మనం నిత్యాహంకారంతో నేను రక్షిస్తున్నాను, నేను పోషిస్తున్నాను నా పిల్లలను కానీ నా సంరక్షణలో ఉన్న వాళ్ళని అని అనుకుంటారు. కానీ ఎవరు యజమాని కారు, భగవంతుడే యజమాని, అందరూ ఆయన సేవకులు. కానీ ఈ యజమానిత్వ భావన వల్లనే మనం భగవంతుని పట్ల అసూయ చెంది ఇక్కడికి వచ్చాము. కాబట్టి ప్రతి ఒక్కరం మనం ప్రతి సందర్భంలోనూ గుర్తుంచుకోవాలి, భగవంతుడే యజమాని, భగవంతుడే పోషకుడు, భగవంతుడే రక్షకుడు. ఆయనే మనల్ని అన్ని విధాలుగా రక్షించేవాడు, సృష్టికర్త, భోక్త. మనం ఆయన యొక్క సేవకులము, దాసులము, సేవకుల యొక్క సేవకులము. నా భక్తులు అని చెప్పేవారు నా నిజమైన భక్తులు కాదు అర్జున, నా భక్తులైన వారే నా నిజమైన భక్తులని స్వయం శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నారు. ఈ విధంగా మనం ఈ దివ్యమైన జ్ఞానం, మనం ఈ అతి రహస్యమైన జ్ఞానం అండి ఇది తెలుసుకున్నామంటే చాలు. ఆచరించామంటే జ్ఞానం, విజ్ఞానం, ఇది తెలుసుకోవడము మళ్ళీ ఆచరించడం కూడా. తెలుసుకుంటే సరిపోదండి, ప్రతి ఒక్కరు ఆచరించాలి. భగవంతుడు తెలియజేస్తున్నా, నన్ను కీర్తించండి, నాకు నమస్కారం చేయండి, నన్ను సేవించండి, ఈ విధంగా మీరు నన్ను పొందుతారని ఎంతో దయతో మనకు అవకాశం ఇస్తున్నారు. దీన్ని ఆచరించాలి. ఆచరిస్తే
వాళ్ళు పొందుతారనమాట. ఆచరించడం ముఖ్యమైనది. తెలుసుకున్న తర్వాత ఆచరించడం, ఇది చాలా ఇంపార్టెంట్. హరే కృష్ణ. 2వ శ్లోకం చదవండి ఎవరైనా. లక్ష్మీదేవి మాతాజీ, శిరీష మాతాజీ, అంటే 2 లక్ష్మీదేవి మాతాజీ ఉన్నారు అందుకని. హరే కృష్ణ మాతాజీ. చదవండి. రాజ విద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మమ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ జ్ఞానం విద్యలకెల్లా రాజు వంటిది. సర్వ రహస్యములలో పరమ రహస్యమైనది. పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలుగజేయుటచే ధర్మము యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిలి సౌకర్యమైనది. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. దిస్ ఈజ్ ఏ కాన్ఫిడెన్షియల్ టాప్ సీక్రెట్ అన్నమాట. చాలా అత్యుత్తమమైన, అంటే చాలా అతి గుహ్యమైన రహస్యము. ఈ విద్యలకెల్లా రాజు వంటిది. మళ్ళీ రాజగుహ్యం అంటే చాలా 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 మిక్కిలి రహస్యమైంది, పవిత్రమైంది, ఉత్తమమైంది. ఈ జ్ఞానం అనుభవపూర్వకంగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానంను కలగజేయచ్చే ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నది. ఇది శాశ్వతమైంది మరియు ఆచరించటకు మిక్కిలి సౌఖ్యకరమైంది. సుసుఖం. ఆచరించటకు ఏమైనా కష్టమా అండి? ఎవరికైనా కష్టంగా ఉంటుందా? హరే కృష్ణ మహామంత్రం ఎవరైనా జపించవచ్చు, ఎక్కడైనా జపించవచ్చు. మనకేం ఛార్జ్ చేయరు. దీనికి ఎటువంటి నియమాలు నిబంధనలు లేవు. చూడండి, ఇక్కడ ఎంతో ఆనందంగా వాళ్ళు హరినామాన్ని కీర్తిస్తూ ఉన్నారనమాట. ఇది ఎవరైనా చేయవచ్చండి. ఇందులో చిన్న పిల్లలు కాదు, పెద్దలు కాదు, ఎవరైనా పాల్గొనవచ్చు హరినామ సంకీర్తనలో. కాబట్టి చాలా సుసుఖకరమైంది. కాబట్టి మనం దీన్ని ఆచరించి భగవంతుడు చెప్పినట్లుగా మనం ఈ జీవితాన్ని, దుర్లభమైన మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నాం. హరే కృష్ణ. 9వ అధ్యాయం 11వ శ్లోకం. ఇంకొకరు చదువుతారా ఎవరైనా? శిరీష మాతాజీ. జానకీదేవి మాతాజీ గారు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. సమస్తమునకు పరమప్రభువైన నా దివ్యత్వమును వారెరుగక నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. చూడండి, భగవంతుడు సర్వ విశ్వాలకు, సర్వలోకాలకు, ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు అన్నిటికీ పరమ ప్రభువు అన్నమాట. అటువంటి భగవంతుడు ఎంతో కరుణతో చెప్పాం కదండి మొన్న. జైలుకు ఎవరైనా గవర్నర్ కానీ ఎందుకు విజిట్ చేస్తారు, ముఖ్యమంత్రి కానీ ఎందుకండి? వాళ్ళ ఇష్టం, వాళ్ళు చూడాలని, వాళ్ళని అనుగ్రహించాలని, వాళ్ళను కొందరిని సత్ప్రవర్తన కలిగిన వారిని విడుదల చేయడం కోసము, అలా రకరకాలుగా వాళ్ళ ఇచ్చానుసారం వాళ్ళు వెళ్తారు జైలుకు. వాళ్ళని నిర్బంధించి అరెస్ట్ చేస్తే కాదు కదండి వెళ్ళేది జైలుకు. అలాగే భగవంతుడు కూడా ఈ భౌతిక జగత్తుకు తన ఇచ్చానుసారం తన భక్తుల్ని అనుగ్రహించుటకు, దుష్ట శిక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసము అలా భగవంతుడు స్వయంగా తానే అరుదించుతారు. కానీ అప్పుడు భగవంతుని దివ్యత్వాన్ని అర్థం చేసుకోక మానవ రూపంలో వచ్చినారనేసి మూఢులు ఆయన్ను అపహాస్యం చేస్తారు. ఇక్కడ మనం మొదటి పిక్చర్ లో చూసుకోవచ్చు. ఇక్కడ శిశుపాలుడు రాజసూయ యజ్ఞంలో శ్రీకృష్ణ భగవానికి అగ్రపూజ జరుగుతుంటే నిందిస్తారండి. 100 తప్పులు చేసేంత వరకు ఆయన్ను సంహరించరని వాళ్ళ అమ్మగారికి భగవంతుడు వాగ్దానం చేసింటారు. కానీ ఆయన అక్కడ 100 తప్పులు దాటేయడం వల్ల ఇంకా భగవంతుడు ఆయన్ని చక్రాయుధంతో సంహరిస్తారు. అలాగే ఇక్కడ పూతన చూడండి, పూతన మానవ బాలుడు అనుకునే చిన్న బాలుడు అని విషం పూసిన పాలు ఇచ్చి సంహరించడానికి వచ్చింది. కానీ ఆ సంటి బిడ్డనే పాలతో పాటు ఆ ప్రాణాలు కూడా తాగేశారనమాట. భయంకరమైన పూతన రాక్షసిని సంహరించారు. అంటే ఏ సమయంలో అయినా ఆయన భగవంతుడే. ఇలా రాజుగా పెద్దగా ఉన్నప్పుడే కాదు ఆయన శక్తిమంతుడు. అవతరించినప్పుడు కూడా, చిన్న బిడ్డగా అవతరించినప్పటికీ కూడా ఆయన ఏ రూపంలో ఉన్నప్పటికీ ఆయన భగవాన్ అన్నమాట. భగవాన్ అంటే సంపూర్ణ సద్గుణైశ్వర్య పూర్ణుడు. ఏ సమయంలో ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన సచ్చిదానంద విగ్రహుడు అన్నమాట. అలాగే కంసుడు కూడా
భగవంతుని ఒక మానవ మాతృనిగా తలిచి చాలా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేశారు. కాబట్టి కృష్ణుడు అతన్ని ఒక లేడి పిల్లలాగా లాక్కొని వచ్చి ఒక గుద్దుతో చంపేశారనమాట. అలా భగవంతుడు ఎక్కడ ఏ సమయంలో ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన దివ్యమైన గుణాలు, దివ్యమైన శక్తి సామర్థ్యాలు, సద్గుణేశ్వర్యాలు అన్ని అలాగే ఉంటాయి. భగవంతుడు సామాన్య మానవుడని, మూఢులైన వారు మాత్రమే తలుస్తారు అని చెప్తున్నారు. హరే కృష్ణ. ఇక్కడే శ్లోకం 9, 13. కృష్ణ మాతాజీ, ఇంకా ఎవరున్నారు? శిరీష మాతాజీ చదవండి ఎవరైనా సరే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత సస్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ పార్థ, భ్రాంత చిత్తులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి అందరు. వారు నన్ను ఆదియును అవ్యయుడను అగు దేవదేవునిగా నెరిగియుండుటచే నా భక్తియుక్త సేవలు సంపూర్ణముగా నిమగ్నులై అందరు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇక్కడ చూడండి, భగవంతుడు చెప్తున్నారు, ఇందాక మూఢులు నన్ను మానవ రూపం ధరించి వచ్చానని చెప్పేసి గుర్తించలేరు, అపహాస్యం చేస్తారు. కానీ ఎవరు మహాత్ములు అలా మాయచే భ్రాంతికి గురి కాని వారు మాత్రం మహాత్ములు. అటువంటి మహాత్ములు మాత్రం వారు దైవీ ప్రకృతిని అంటే భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తిని ఆశ్రయించి ఉంటారు. వారు భగవంతుడే అన్నిటికీ మూలం, ఆది పురుషుడు అని, అవ్యయుడు అని, భగవంతుడు దేవాదేవుడు అని గుర్తి ఉంచి ఉండుటచే, పూర్తిగా వారు తెలుసుకొని ఉండుటచే వారు భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నియుక్తమై ఉంటారు. సంపూర్ణంగా నిమగ్నై ఉండి భగవంతుని యొక్క రక్షణపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉందరు. ఇక్కడ చూడండి, ద్రౌపది మహారాణి నిండు సభలో 5 భర్తల సమక్షంలో దుశ్శాసనుడు ఆమె చీర లాగుతున్నారు. ఇక్కడ అందరు దుర్మార్గంగా ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు మొత్తం సమస్త నిండు సభలో ఎంతో అవమానకరమైన చర్య చేస్తున్నారు. సంపూర్ణంగా భగవంతునిపై ఆధారపడి పిలుస్తున్నారు అనమాట. ద్రౌపదీదేవి ముందు తన ఒక చేతితో పట్టుకొని ప్రయత్నం చేశారు, తన శక్తి చాలదు, తన భర్తల వైపు చూశారు, వాళ్ళు తల దించుకున్నారు, ఏం చేయలేని సహాయ స్థితి. ఇంకా వెంటనే 2 చేతులు ఎత్తి ఆమె సంపూర్ణంగా గోవిందుని ఆశ్రయించింది. గోవింద అని ఆశ్రయించడంతో వెంటనే భగవానుడు ఆమెకు అనంతంగా చీర వలవలు పంపించడం ద్వారా వాళ్ళు వాటి దుర్మార్గమైన కార్యం చేయలేకపోయారు అన్నమాట. ఆ విధంగా భక్తులు సంపూర్ణంగా భగవంతుని రక్షణపై ఆధారపడి ఉండటచే వాళ్ళు ఎన్నడూ దేనికి భయపడరు అనమాట. మాయచే దేనికి కలతకు గురిగారు. వాళ్ళు జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా సంతోషంగా ఉంటారు. వాళ్ళు అవన్నీ వాళ్ళని బాధించవన్నమాట. అలాగే ఇక్కడ శ్రీమతి రాధారాణి భగవంతుని సేవలో ఉన్నారు. ఇక్కడ భక్తులందరూ చూడండి, ఎవరైతే భక్తులు ప్రేమతో హరినామ సంకీర్తనం చేస్తుంటారో దేవతలందరూ వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తుంటారండి. ఎందుకు? వాళ్ళకి కావాల్సిన యజ్ఞం హరినామ సంకీర్తన యజ్ఞం, దేవతలకు ఆహారంగా మనం అందించడంతో మనకు కావాల్సిన అవసరాలన్నీ నీడెడ్ మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా దేవతలు మనకు అనుగ్రహిస్తారనమాట. ఎందుకు? దేవతలందరూ కూడా భగవంతుని యొక్క ఆధీనంలో ఉంటారు, భగవంతుని యొక్క సేవలో ఉంటారనమాట. ఈ కలియుగంలో పవిత్రమైన నామ జప యజ్ఞం ద్వారా మనము భగవంతుని, అతని అంశాలైన దేవతల్ని, జీవుల్ని, సమస్త జీవుల్ని కూడా మనం తృప్తిపరచవచ్చు. ఏ విధంగా? భగవంతుని మూలాన్ని సంతృప్తిపరచడం ద్వారా. మూలం సంతృప్తి పడితే చెట్టు మొత్తం సంతృప్తి చెందుతుంది. అలాగే కడుపుకు ఆహారం అందించడం ద్వారా ఇతర శరీర భాగాలన్నీ శక్తిని పొందుతాయి. ఆ విధంగా భగవంతుని ఆరాధించడం వల్ల సమస్త జీవులు సంతృప్తి చెందుతాయి. మళ్ళీ సపరేట్ గా ఒక్కొక్కరిని అవసరం లేదు సంతృప్తి చెందడం. అది మన సమయం కూడా సరిపోదు, మానవ జన్మ వృధా చేసుకుంటాం. ఇక్కడ ఎవరైనా శ్లోకం చదువుతారా? 9:22. శిరీష మాతాజీ, శ్రావణి మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనన్యాసంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కానీ నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్పించు వారి యోగక్షేమములను నేనే వహింతును. వారికి లేని వాటిని సమకూర్చుదును, వారికున్న వాటిని రక్షింతును.
హరే హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇక్కడ చూడండి, ఎవరైతే మూడులు అపహాస్యం చేస్తారని చెప్పారు, మహాత్ములు సదా నన్నే కీర్తిస్తూ ఉంటారు, నన్ను ఆశ్రయించి ఉంటారని చెప్పారు. అలా ఆ విధంగా దివ్య రూపాన్ని ధ్యానించుతూ అనన్య భక్తితే నన్ను సదా అర్చించే వారి యోగక్షేమాలను స్వయంగా నేనే వహిస్తానని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ప్రహ్లాద్ మహారాజుని పాములతో కనిపించడానికి, శూలాలతో పొడవడానికి అన్ని విధాలుగా ఆయన హింస చేస్తున్నారు, ఏనుగులతో తొక్కిస్తున్నారు. కానీ స్వయం భగవాను స్వయంగా ఆయనే వచ్చి తన భక్తుల యొక్క యోగక్షేమం యొక్క బాధ్యత తానే స్వీకరిస్తున్నారు అన్నమాట. తానే నామరూపంలో రక్షించారు. అక్కడల్లా పాములు కనిపించేటట శూలాలతో పొడుస్తున్నారు, కొండల మించి తోస్తున్నారు, ఏనుగులతో తప్పిస్తున్నారు, ప్రతి చోట కూడా రక్షింపబడుతున్నారు ప్రహ్లాద్ మహారాజ్. ఏ విధంగా రక్షింపబడుతున్నారండి? కేవలం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే హరినామ రూపంలో రక్షింపబడుతున్నారండి. హరినామం స్వయం కృష్ణుడికి కృష్ణుడి నామానికి భేదం లేదు. స్వయం కృష్ణుడే నామరూపంలో మన నాలుకపై నాట్యం చేస్తున్నారు, నామరూపంలో మనల్ని రక్షిస్తున్నారు. అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా నామరూపంలో భగవంతుడు మనల్ని రక్షిస్తూనే ఉన్నారు. ఎవరైతే భగవంతుని సంపూర్ణంగా ఆశ్రయించి ఆయన దివ్యమైన ప్రేమయుక్త సేవలో నియుక్తమై ఆయన హరినామం గొంతెత్తి వాళ్ళు ప్రేమగా పిలుస్తారో వాళ్ళను స్వయంగా భగవంతుడే నామరూపంలో స్వయం భగవాన్ రక్షిస్తున్నారు ఇప్పటికి కూడా. అప్పుడు ప్రహ్లాద్ మహారాజునే కాదు, శ్రీ ఆంజనేయ స్వామినే కాదు, ప్రతి ఒక్కరిని కూడా, ద్రౌపది మాతనే కాదు, ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే భక్తితో ధ్యానిస్తారో, హరినామాన్ని ఆర్తితో పిలుస్తారో, గజేంద్రుడి మోక్షంలో అంతే. భగవంతుని మూలం ఎవరో, ఆది పురుషుడు ఎవడో ఆయనే రావాలని రక్షించడానికని కీర్తించారు. అలా ప్రతి ఒక్కరిని ఇప్పటికి కూడా భక్తులందరినీ కూడా భగవంతుడు నామరూపంలో రక్షిస్తూనే ఉన్నారు. ఆ యుగంలో కాదు, ఈ యుగంలో ముఖ్యంగా కలియుగంలో హరినామమే గతి. మనకు కలియుగ ధర్మం హరినామమే, మరొక మార్గం లేదు, మరొక మార్గం లేదు. హరేర్నామ హరేర్నామైవ కేవలం. కాబట్టి వారికి లేని వాటిని కూడా నేను సమకూరుస్తాను, వారికి ఉన్న వాటిని నేను రక్షిస్తానని భగవంతుడి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇందాక చెప్పుకున్నాం కదా, ధ్రువ మహారాజు ఆయనకు లేదనుకున్నారు. ఆయన తన తండ్రి మీద కూర్చునే భాగ్యం లేదు, నాకు అంతకంటే ఉన్నత స్థానంలో నేను కూర్చోవాలని కోరుకున్నారు. అటువంటి వాటిని అన్నిటి భగవంతుడు సమకూర్చారు. అత్యున్నతమైన ధ్రువలోకాన్ని ఇచ్చారు భగవంతుడు, బ్రహ్మలోకం కంటే పైన ధ్రువలోకాన్ని. వారికి ఉన్న వాటిని కూడా రక్షిస్తారు. ఇప్పుడు పాండవులకు ఉన్న రాజ్యాన్ని అవన్నీ కూడా అవి వాళ్ళకి సంబంధించినవి, వాళ్ళు వాటికి వారసులు, అంటే అర్హత గల వారసులు. కాబట్టి వారికి సంబంధించిన రాజ్యము అన్ని కూడా భగవంతుని దయ వల్ల లభించాయన్నమాట. విజయము, కీర్తి అన్ని కూడా భగవంతుని దయ ఉన్న వారికి అన్ని లభిస్తాయి. వారికి లేని వాటిని సమకూరుస్తారు, వారికి ఉన్న వాటిని రక్షిస్తారు, వారి యోగక్షేమాలని స్వయంగా తానే వహిస్తారు. ఎవరికి? భగవంతుని దివ్య రూపాన్ని ఎవరైతే ధ్యానిస్తూ అనన్య భక్తితో ఆయన సదా అర్చిస్తారో వారికి. హరే కృష్ణ. శ్లోకం ఎవరైనా చదవండి, 9వ అధ్యాయం 26వ శ్లోకం. హరే కృష్ణ. వినిపిస్తుందా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదాహం భక్త్యుపహృతం అస్నామి ప్రేతాత్మనః. పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను లేదా జలమునైనను ప్రేమతోను భక్తితోను నాకు అర్పించినచో దానిని నేను స్వీకరింతును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇక్కడ చూడండి, చాలా సులభమైన మార్గం ఇస్తున్నారు భగవంతుడు. మనకేం కష్టం లేదు. ప్రతి ఒక్కరి దగ్గర ఇవి ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇంటి ముందర ఏదో ఒక చెట్టు ఉంటుంది. తులసి చెట్టు, అందరూ తులసి చెట్టు సులభంగా పెంచుకోవచ్చు. తులసి దళాలు భగవంతునికి చాలా ఇష్టమైనవి, ఎందుకంటే తులసి మాత మహాభక్తురాలు. కాబట్టి మనం పత్రం, ఒక తులసి దళమైనా సరే,
పుష్పం ఏదైనా పుష్పాలు కానీ, ఫలం ఏదైనా పండు కానీ, తోయం జలం కానీ ఏదైనా సరే మనకు చాలా సులభంగా దొరుకుతాయండి. మనకేం కష్టం లేదు. ప్రతి ఒక్కరికి ధనవంతులకే కాదు, ప్రతి ఒక్కరికి ఇవి సులభంగా లభిస్తాయి. కాబట్టి వీటిని ఎవరైతే భక్తితో, ప్రేమతో, భక్తితో అక్కడ కావాల్సింది వస్తువు కాదండి, మన యొక్క భక్తి ప్రేమను స్వీకరిస్తారు భగవంతుడు. ఎవరైతే ఆ విధంగా భక్తితో ప్రేమతో అర్పిస్తారో వాటిని నేను స్వీకరిస్తాను, అశ్నామి, నేను తీసుకుంటాను, స్వీకరిస్తాను, నేను తింటాను అని చెప్తున్నారు భగవంతుడు. తనకు కావాల్సినవి ఏంటని చెప్తున్నారండి ఇక్కడ భగవంతుడు. నాకేం పెట్టాలి అనేది చెప్తున్నారు. ఆయనకు మాంసము, గుడ్లు ఇవన్నీ కావాల్సింటే అక్కడ ఇదే చెప్పేవారు కదండి. ఇక్కడ స్వయంగా స్పెసిఫిక్ గా కురుక్షేత్రంలో అంత పెద్ద యుద్ధం రంగము, అన్ని ఔక్షోహింల సేనల మధ్య తనకేం కావాల్సింది, మనం ఏం తీసుకోవాల్సింది, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి? కాబట్టి స్పష్టంగా చెప్తున్నారు భగవంతుడు, మద్యం, మాంసము, గుడ్లు ఇవన్నీ తీసుకోకూడదు, అవన్నీ నాకు అర్పించవద్దు, మీరు తీసుకోవద్దు అని. ఎవరైనా అడుగుతారండి, ఎక్కడ చెప్పబడింది భగవద్గీతలో మాంసం తినొద్దని, మద్యం తాగొద్దని, గుడ్లు తీసుకోవద్దని ఎక్కడ చెప్పబడిందో చూపించండి అని. ఈ శ్లోకం చూపించాలి మీరు. ఇక్కడ చూడండి, భగవంతుడు ఏం కావాలనో స్పెసిఫిక్ గా అడుగుతున్నారు. అవి కావాల్సింటే అవే అడుగుతారు కదా. పత్రం పుష్పం ఫలంతో ఏమి ఇవ్వమని ఎందుకు అడుగుతారు? ఇవే కావాలని. కాబట్టి మనం ఈ భగవంతునికి ఇవే సమర్పించాలి, మనం ఇవే తీసుకోవాలి. ఇవే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి, పాపాన్ని ఇవ్వవు, పవిత్రం చేస్తాయి. భగవంతునికి సమర్పించి మనం తీసుకోవడం వల్ల మనల్ని పవిత్రం చేస్తాయి. కాబట్టి మన మధ్య సంబంధాలు పెంచుతాయండి. భగవంతునికి భక్తునికి మధ్య ఇప్పుడు సంబంధం దూరం అయింది. మనం భగవంతుని వదిలిపెట్టి వచ్చాము. మళ్ళీ ఆ సంబంధం రీఎస్టాబ్లిష్ కావాలంటే, పునరుద్ధరింపబడాలంటే, తిరిగి సంబంధం నెలకొల్పబడాలంటే ఇక్కడ ప్రేమపూర్వకమైన సేవ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ప్రేమించారనుకోండి, అంటే తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తారు, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తారు, అక్క చెల్లెలను ప్రేమిస్తారు, అందరి మధ్య ప్రేమ సంబంధాలు ఉన్నాయి కదండి. ప్రేమ ఉందనడానికి గుర్తు ఏంటండి? ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు ప్రేమ? చెప్పండి, అందరూ మాట్లాడండి, మైక్ ఆన్ చేసుకో. హరే కృష్ణ మాతాజీ. మనం మన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాం? మాటల రూపంలో వ్యక్తపరుస్తాం ప్రేమని. ఇంకా తర్వాత ఇంకా ఎవరైనా చెప్తారా? మంచి ఆహారం పెట్టి మాతాజీ. ఇంకా ఓకే, అందరూ చక్కగా చెప్పారా? చెప్పండి మాతాజీ. లక్ష్మీదేవి మాతాజీ. మంచి మనస్సు భావనతో. భావన, గుడ్. చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. మంచి మాటలు, కీర్తించడం. మాట్లాడడం అంటే భగవంతుని కీర్తించడం, భగవన్ నామాలు జపించడం, మన ప్రేమ సంబంధాన్ని భగవంతుని పట్ల మనం తెలియజేయడం. ఇంకా మంచి ఆహార పదార్థాలు మంచివి చేసి పెట్టడం. ఏమడుగుతున్నారు భగవంతుడు? అడిగినవి చేసి పెట్టడం. ముఖ్యంగా ఇక్కడ అడిగినది అంటే పత్రం, పుష్పం, తలం, ధాన్యం, వీటికి సంబంధించినవి చేసి పెట్టడం. భగవంతుడు ఏమైతే అడిగారో అవి. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏం గుర్తుంచుకోవాలి? అనుకూల్యమైన సేవ. వారికి ఏమి ఇష్టమో అది చేయడం ద్వారా, సేవ చేయడం ద్వారా, మంచి భావనతో సమర్పించడం ద్వారా, భక్తి భావనతో, ప్రేమతో సమర్పించడం భావన కూడా ముఖ్యమైనది. చాలా చక్కగా చెప్పారు అందరూ. దీనికి ఒక చిన్న ఉదాహరణ అందరికి ఇంకా బాగా అర్థం కావడానికి. నేనంటే మీకు ఇష్టం, మీరంటే నాకు ఇష్టం అనుకోండి. నేను మీ ఇంటికి వచ్చాను, నాకు దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని. మీరంటే నాకు చాలా ఇష్టం మాతాజీ, మీ గురించి నేను ఎప్పుడు అనుకుంటా, మీరంటే నాకు చాలా చాలా ఇష్టము. అవునమ్మా, నీవంటే కూడా నాకు చాలా ఇష్టం, నేను కూడా నేను తలుచుకుంటూ ఉంటాను, నాకు కాస్త దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇస్తావా? అరే మాతాజీ, మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మిమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటున్నాను. ఓకే ఓకే అమ్మా, నాకు దాహంగా ఉంది, నాకు కాస్త మంచినీళ్ళు ఇవ్వాలి. ఇంకా
ఇక్కడ ప్రేమ అనేది ఇష్టం అనేది ఎట్లా ఎక్స్ప్రెస్ అవుతుందండి? వాళ్ళకి ఏమి ఇష్టమో వాళ్ళకి కావాల్సినది తీసుకొచ్చి ఇవ్వడం అనమాట. వాళ్ళు ఏం అడుగుతున్నారు అక్కడ? మంచినీళ్ళు కావాలి ఇవ్వమ్మా అని అడుగుతున్నారు. ఇంకా మనం ఎంతసేపు మనం ఎక్స్ప్రెషన్ అంటే ఇష్టం అంటే జస్ట్ తెలుసుకోవడం వరకు, ఇష్టం పెంచుకోవడం వరకు కాదు. అక్కడ సేవ అనేది మొదలవుతుంది అనమాట. వాళ్ళకి ఇష్టమైంది ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి, మనం ఇవ్వడం. ఆ విధంగా ప్రేమ అనేది మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అదే విధంగా వాళ్ళు మంచినీళ్ళు అడుగుతున్నారు. మంచినీళ్ళ కంటే పాలు ఉన్నతమైంది కదా అని వేడివేడి పాలు తీసుకొని వస్తే, నాకు దాహంగా ఉంది చల్లటి మంచినీళ్ళు ఇవ్వమ్మా అంటే నువ్వు వేడివేడి పాలు తీసుకొని వస్తే అది ప్రేమ అనిపించుకుంటుందా? అంటే వాళ్ళకి ఏం కావాలి, అక్కడ ఇక్కడ ఏం అడుగుతున్నారు భగవంతుడు? భగవంతుడు మాంసం, మద్యం, గుడ్లు ఇలాంటివి ఏం అడగట్లేదండి. ఏం అడుగుతున్నారు? నాకు పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇవ్వండి, భక్తితో ప్రేమతో ఇవ్వండి. అలా మీరు భక్తితో ప్రేమతో అవి సమర్పిస్తే నేను స్వీకరిస్తాను. ఆ విధంగా భగవంతుని మనం సంతృప్తి పరచడానికి ఆయన ఏం అడుగుతున్నారు, ఆయనకి ఏం కావాలి అవే ఇవ్వాలి. అలా అనేసి ఓన్లీ పత్రమే కదా, ఒక తులసి దళం పెట్టేస్తాం, ఓన్లీ పుష్పమే కదా, ఫలమే కదా, ఒక జలమే కదా అని మనకి ఎన్ని ఇచ్చారు భగవంతుడు, వాటితో మనం ఇంకా ఉన్నతంగా ఏమేమి చేయగలము మన శక్తి అనుసారము. అలా మనం భగవంతుని సేవకు. ఇప్పుడు ఒక రాజు ఉన్నారు, ఇప్పుడు మనం చెప్పుకున్న ఫోర్డ్ కంపెనీ యజమాని అంబరీష్ మహారాజు ఉన్నారు. ఆయనకు భగవంతుడు కోటాను కోట్ల సంపద ఇచ్చారు. ఆయన భవ్యమైన మందిరం నిర్మిస్తున్నారు. ఆయన ధనంతో భగవంతునికి భవ్యమైన మందిరం నిర్మిస్తున్నారండి కలకత్తా దగ్గర మాయాపూర్ లో. కాబట్టి మనకు భగవంతుడు ఎంత ఇచ్చారు, మనం ఇచ్చిన దాంట్లో మనం భగవత్ సేవకు ఎంత ఉపయోగిస్తున్నాం, భక్తుల సేవకు ఎంత ఉపయోగిస్తున్నాం, ఇది చాలా ముఖ్యమైన అన్నమాట. భగవంతుడు అడిగారు కదా, ఆయన సుధా మహారాజు అటుకులు తీసుకెళ్లారు, ఒక పిడికెడు అటుకులు తీసుకెళ్లారు, కాబట్టి నేను కృష్ణుడికి కొన్ని అటుకులు ఇస్తాను అంతే. అక్కడ ఆయన సుధా మహారాజు దగ్గర ఏమీ లేవు, ఆయన భిక్షాటన చేసి కొన్ని అటుకులు లభిస్తాయి, ఆ కొన్ని అటుకులు తాను తీసుకోకుండా తన స్వామి కోసం ఎత్తిపెట్టి తీసుకొని వెళ్ళి ఇస్తారనమాట. కాబట్టి భగవంతుడు ఆ పిడికెడు అటుకులతోనే సంతృప్తి చెందారు. మన దగ్గర ఉన్న వాటిని మనం ప్రేమగా సమర్పించడం ద్వారా మనం భగవంతుని సంతృప్తి పరచవచ్చు. అది పిడికెడు అటుకులే కావచ్చు, వాళ్ళ దగ్గర పిడికెడు అటుకులే ఉంటే అవే ఇవ్వచ్చండి. అవి కావాలి ఇవి కావాలని ఏం అడగరు అనమాట. మన దగ్గర ఉన్నది మనం ప్రేమగా భగవంతునికి సమర్పించాలి. మన దగ్గర 100 రూపాయలు పెట్టుకొని మనం 1 రూపాయి సమర్పించి అట్లా అంటే మనం పీనాసిగా ఉండవద్దు. అంటే మన కావాల్సిన నీడ్స్ భగవంతుడు ఇస్తున్నారు, మనకు కావాల్సిన నీడ్స్ తీసుకొని మనకు ఉన్నంతలో భగవంతుడు నువ్వు ఇచ్చిందే ఇది, కాబట్టి దయచేసి కొంచెం స్వీకరించు, నేను ఎక్కువ ఇవ్వలేకున్నాను అని భగవంతుడికి ప్రేమతో ఎవరైతే ఆ కొంచెమైనా సమర్పిస్తారో అది భగవంతుడు ఎంతో ప్రీతిగా స్వీకరిస్తారు. ఇక్కడ చూడండి, ఒక పండ్ల అమ్మే ఆవిడ భగవంతుని రూపానికి, భగవంతుని అందానికి ఆకర్షితురాలైపోయింది. ఆ చిన్ని కృష్ణుడు చిన్ని చేతులతో కొంచెం ధాన్యం తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నగారిని అనుసరిస్తూ నాకు కొంచెం పండ్లు ఇస్తావా ఈ ధాన్యం తీసుకొని అంటే, ఆ చిన్ని చేతుల్లో అంతా జారిపోయి కొన్ని ధాన్యపు గింజలు మాత్రం మిగులుతాయి అన్నమాట. కానీ ఆవిడ ఎంతో సంతోషపడుతుంది. ఆ కొంచెమే స్వీకరించి ఆయనకు చాలా హ్యూజ్ పండ్లు, మంచి పండ్లు ఇస్తుంది అనమాట. వెంటనే ఆవిడ పండ్ల బుట్ట అంతా ఏమైపోయిందండి, మాణిక్యాలు, బంగారు, వజ్ర వైడూర్యాలతో నిండిపోయింది అనమాట. భగవంతుడు సంతృప్తి చెందితే ఈ యొక్క ఐశ్వర్యం ఒక లెక్క అండి. సుధా మహారాజుకు చూడండి ఎంత అనంత ఐశ్వర్యం ఇచ్చారో. ఈవెన్ 3వ పిడికెడు కన్నా నువ్వు తీసుకుంటే సమస్త వైకుంఠాలు లక్ష్మీదేవులతో సహా మనం ఆయనకు దాసులుగా వెళ్ళిపోవాలి స్వామి అని అక్కడ రుక్మిణీదేవి ఆపినట్లు చెప్తారు. ఇంకా అది తీసుకోవద్దు, మాకు ఇవ్వండి అన్నట్లు. అంటే మహాప్రసాదంగా స్వీకరిస్తారు భక్తులు. ఆ విధంగా అన్నమాట. అంటే స్వయం భగవానుడు భక్తునికి తాను అమ్ముడుపోతారండి. ఆయన వాళ్ళ ప్రేమకు తనను తానే ఇచ్చేసుకుంటారు. చూడండి, అర్జునునికి రథసారథిగా మారాడు, ఎంత కరుణ భగవంతుడు. అలా స్వయం సుధా మహారాజుకి స్వయం భగవానుడే అన్ని సమస్తం ఇచ్చేస్తారు, తానే వెళ్ళడానికి సిద్ధపడతారు. అలా భగవంతుడు ఎంతో కరుణతో ఎవరైతే ప్రేమతో భక్తితో చిన్నదైనా సరే అర్పిస్తారో భగవంతుడు స్వయంగా తనను తానైనా ఇచ్చుకుంటారు. స్వయంగా వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను, వారికి లేనివి ఇస్తాను, వారికి ఉన్న వాటిని రక్షిస్తాను, ఇవన్నీ భగవంతుడు చెప్తున్నారు అన్నమాట. కాబట్టి మనం ఇది చాలా రహస్యమైన జ్ఞానం, చాలా
ఆచరించవలసిన జ్ఞానము చాలా గుహ్యమైంది. కాబట్టి మనం ఎవరైనా అడిగినప్పుడు ఇవన్నీ మనం వాళ్ళకి తెలియజేయవచ్చు అన్నమాట. కాబట్టి మనం భగవంతుడు ఏం కోరుతున్నారో వాటిని సమర్పించి వాటినే ప్రసాద రూపంగా మనం తీసుకోవాలి. ప్రతిదీ భగవంతునికి అర్పించి తీసుకోవాలండి. ఇప్పుడు మనం బైక్ కొన్నాము, కీస్ భగవంతునికి సమర్పించి నీ దయ వల్ల ఇది నేను తీసుకున్నాను, ఇది సేవలో ఉపయోగించాలి, నేను నీ మందిరంకి రావడం కోసం కానీ, నీ కోసం పూలు పండ్లు తీసుకురావడం కోసం కానీ, అలా ప్రతిదీ మనం దేన్నైనా భగవంతుని సంబంధంలో యాడ్ చేయడం వల్ల అదంతా సేవ అవుతుంది. మన ఇల్లు అంటే ఇది మనది కాదు, ఇల్లు ఇది వదిలిపెట్టి పోవాల్సింది, శరీరం వదిలిపెట్టాలి, ఈ ఇల్లు అనుకుంటున్న దీన్ని వదిలిపెట్టాలి. ఇదంతా భగవంతుని యొక్క రాజ్యం. ఈ భౌతిక జగత్తు కానీ ఆధ్యాత్మిక జగత్తు కానీ సర్వానికి ప్రభు ఆయన. ఈ ఇంటికి యజమాని భగవంతుడు, మనం కాదు. నిత్యాంకారంతో మనం తెలియక ఇది నాది అది నాది, ఏది మనది కాదు, అన్ని మనదైతే మనతో వచ్చేస్తాయి, కానీ మనం అన్నిటిని ఇక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇది మనది కాదు, ఇది భగవంతుంది అని ఇక్కడ ఉండగానే గుర్తించి ఇదంతా సమస్తం భగవంతుంది, భగవంతుని సేవ కోసం నాకు ఇవ్వబడింది, కాబట్టి నేను దీన్ని భగవత్ సేవలో ఉపయోగిస్తాను. ఈ ఇంటి తుడుస్తున్నాను, క్లీన్ చేస్తున్నాను, ఇది భగవంతుని యొక్క మందిరం కాబట్టి ఇక్కడ నేను వంట చేస్తున్నాను, భగవంతుని ప్రీత్యర్థము, నేను భగవంతునికి అర్పించి ప్రసాదంగా తీసుకుంటాను, అందరికీ ప్రసాదం వితరణ చేస్తాను. అందరు కూడా భగవంతుని యొక్క అంశాలు. భగవంతుడే పోషించేవారు, భగవంతుడే రక్షించేవారు, భగవంతుడే సర్వానికి యజమాని. ఇవన్నీ మనం గుర్తించి ఆచరించాలన్నమాట. ఆచరించినప్పుడు అది విజ్ఞానం అవుతుంది. అది మనం మనం పూర్ణ ఫలితాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాం. తెలుసుకోవడం వల్ల మాత్రం లాభం లేదు, ఆచరించడం వల్లనే మనం పూర్ణ లాభాన్ని పొందుతాం అన్నమాట. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అడగచ్చు. ఈ అధ్యాయం పునఃసమీక్ష చేసుకున్నాము. మీరు ఎవరు ఏం ప్రశ్నలు అడగట్లేదు, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. అర్థమైతే ప్రతి ఒక్కరు ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు, విని వదిలేయరు అన్నమాట. తెలివైన వారు, బుద్ధిమంతులు. ప్రతిదీ మనం చిన్న చిన్నగా మొదలు పెట్టాలండి, ఆచరించాలి. ఆచరిస్తే మనం పూర్ణత్వాన్ని పొందుతాం, లాభాన్ని పొందుతాం. ఎవరైనా లాభం కావాలనుకునే వాళ్ళు ఏం చేస్తారండి, ఊరికే ఉండరన్నమాట. లాభం కావాలనుకునే వాళ్ళు ప్రయత్నం చేస్తారు, భగవంతుని యొక్క సేవలో నియుక్తమవుతారు, హరినామం జపిస్తారు, భగవంతుని యొక్క సేవలో. ఈ అధ్యాయం యొక్క పునఃసమీక్ష. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరేమైనా అడగాలనా మాతాజీ? హరే కృష్ణ. 9వ అధ్యాయము 1వ శ్లోకము. జ్ఞానాన్ని పొందడానికి కావాల్సిన గుణము అసూయ లేకుండా ఉండడము. భౌతిక జీవిత స్థితి నుండి ఉపశమనం పొందుతారు. అసూయ లేని వారికే ఈ దివ్య జ్ఞానము అర్థమవుతుంది అని భగవంతుడు చెప్తున్నారు. ఎందుకంటే అర్జునుడు అనసూయకుడు కాబట్టి, భగవంతుని ఏడ అసూయ లేదు కాబట్టి ఆయనకు ఈ దివ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాను అని చెప్తున్నారు భగవంతుడు. కాబట్టి మనం కూడా భగవంతుని ఏడ అసూయ లేని వారం అయితేనే మనకి దివ్య జ్ఞానం ఇంకా కొత్తగా అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆచరించడం వల్ల ఎప్పుడైతే మనం ప్రామాణిక గురువుల నుంచి వింటామో, వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటామో, మనకు అన్ని కూడా పరమ రహస్యమైన జ్ఞానం కూడా వెల్లడవుతుంది అనమాట. హృదయంలో పరమాత్మ మన యొక్క శ్రద్ధను, మన యొక్క కోరికను, మన యొక్క సేవను చూసి ఆయన మనకు అన్ని తెలియజేస్తారనమాట. విద్యలకెల్లా రాజు వంటిది రాజవిద్య, రాజగుహ్యము. ఇది అనుభవంగా, అంటే ప్రతి ఒక్కరు ఆచరించదగినది, ఆచరించాలి, ఆచరించి తెలుసుకోవాలి వాళ్ళు. ఇది శాశ్వతమైంది మరియు ఆచరించటకు మిక్కిలి సౌఖ్యకరమైంది, సుఖకరమైంది. చాలా సులభంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనవచ్చు. పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా భగవత్ సేవ చేయవచ్చు అన్నమాట. హరినామం జపించవచ్చు. మూఢులు భగవంతుడు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు గుర్తించలేక అపహాస్యం చేస్తారు. వాళ్ళు మానవ రూపము మనలాగే అనుకుంటారు. అది సచ్చిదానంద విగ్రహం. చిన్న వయసు, చిన్న శరీరంలో ఉన్నప్పటికీ అక్కడ భగవానుడే, ఇక్కడికి వచ్చినప్పుడు భగవానుడే, గోలోక బృందావనంలో ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నప్పటికీ భగవానుడే. భగవాన్ ఎప్పటికీ భగవానుడే అన్నమాట. అదే ఆయన దివ్యత్వం. సంరక్షణ. వారికి లేని వాటిని సమకూరుస్తాను, వారికి ఉన్న వాటిని రక్షిస్తాను, వారి యోగక్షేమాలన్నీ స్వయంగా నేనే వహిస్తానని భగవంతుడు మనకు ఆశ్వాసం ఇస్తున్నారు. ఎవరైతే పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని, జలాన్ని, ఇలాంటి భూమి నుంచి పండిన వాటిని, ధాన్యాన్ని అన్నిటిని ప్రేమతో, భక్తితో అర్పించడం అనేది మనకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా అర్పిస్తే వాటిని నేను స్వీకరిస్తాను అని చెప్తున్నారు భగవంతుడు.
9వ అధ్యాయము 34వ శ్లోకంలో ఏం చేయాలని మనం చెప్తున్నారు. భగవంతుని గురించి ఆలోచించాలి. మన్మనాభవ మద్భక్తో ఈ శ్లోకం చదవలేదా మనం? చదవలేదు మాతాజీ. ఓకే, చదవండి మాతాజీ. మన్మనాభవ మద్భక్తో మధ్య జీమాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. నీ మనస్సు సదా నా చింతనయందే నిమగ్నము చేయుము. నా భక్తుడవగుము, నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము. ఈ విధముగా నా యందు సంపూర్ణ నిమగ్నుడవై నీవు నన్ను తప్పక చేరుదువు. హరే కృష్ణ. హరే బోల్. ధన్యవాదాలు మాతాజీ. ఇక్కడ చూడండి, మన మనస్సు చంచలము, అది ఇది, దానిని గ్రహించడం కష్టం అంటున్నా. భగవంతుడు ఇక్కడ సులభమైన ఉపాయం ఇస్తున్నారు. నీ మనస్సు సదా నా చింతన ఎందే నిమగ్నం చేయము. మనకు ఆలోచిస్తుంది, అది అనుభూతి చెందుతుంది. ఇవన్నీ మనం భగవంతుని గురించి ఆలోచించడము, భగవంతునికి చేయాల్సిన సేవల గురించి ఆలోచించడము, అవి చేయడము, ఈ విధంగా మనము దివ్యానందాన్ని పొందడము, ఇవన్నీ మనసు యొక్క కార్యాలన్నీ సదా నా చింతన ఏందే నీ మనసును నిమగ్నం చేయము. నా భక్తుడవగము. ఇక్కడ చూడండి, అందరూ హ్యాపీగా హరినామ సంకీర్తనం చేస్తూ శ్రవణ కీర్తనాలు చేస్తున్నారు. చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు భక్తులందరూ. ఈ విధంగా నా భక్తుడవయ్యి నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము. ఈ విధంగా నా యందు సంపూర్ణ మగ్నుడివై నీవు నన్ను తప్పక చేరుదువు. వీటన్నిటికి యొక్క ఫలితం ఏం చెప్తున్నారండి చివరిలో? హరే కృష్ణ. ఎవరైనా భక్తియుక్త సేవ చేస్తే ఏం చెప్తున్నారు ఫలితము? కృష్ణ భక్తితో తన ధామానికి వెళ్ళటానికి మార్గం సులువు అవుతుంది. తప్పకుండా ఈ విధంగా సంపూర్ణ మగ్నుడవై చేస్తే నీ మనస్సు సదా నా చింతనేందే నిలిపి నన్ను కీర్తించుము, అంటే నా భక్తుడు వగము, నా నామాన్ని కీర్తించుము, నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము. ఈ విధంగా నువ్వు సంపూర్ణ మగ్నుడివై ఉంటే నీవు నన్ను తప్పకుండా చేరుతావు. ఇక్కడ ఎంత హామీ ఇస్తున్నారు భగవంతుడు. తప్పక, ఇది మనం ప్రతి ఒక్క దాన్ని గుర్తు పెట్టుకోవాలి. తప్పకుండా నీవు నన్ను చేరుతావు అని భగవంతుడు మనకు హామీ ఇస్తున్నారు. ఈ విధంగా భగవంతుడు సులభంగా ఆయన చేరడానికి మనకు మార్గం చూపిస్తున్నారు అన్నమాట. అందుకే ఇది రహస్యాలలోకెల్లా రహస్యమైంది, రాజులలోకెల్లా విద్యలలోకెల్లా రాజు వంటిది, రహస్యాలలోకల్లా అతి మిక్కిలి రహస్యమైంది. చాలా సులభం చేయడము, చాలా ఈజీ అన్నమాట. ఎవరైనా చేయొచ్చు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలివారు, వయసుతో సంబంధం లేకుండా, ధనికులు, పేదవారు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ భగవద్భక్తి చాలా సులభంగా చేయవచ్చు. ఇది సుసుఖం కర్తవ్యం, చేయడానికి చాలా సులభతరమైంది. ఈ భగవత్ చింతనకు సులభమైన మార్గము భగవాని నామాన్ని జపించడము. ఇది శ్రీమద్ భగవద్గీత శ్లోకము, భాగవతం శ్లోకము. చదవండి ఎవరైనా. 4వ స్కందము 8వ అధ్యాయం 44వ శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ మహామంత్రము ద్వారా మనుజుడు మనస్సు ఆ మంత్రముపై సంలగ్నము చేయుచు కృష్ణ పాదార విందములను చింతన చేయగలడు. ఆ విధముగా అతడు శీఘ్రమే సమాధి స్థితికి చెందగలడు. ఆ విధముగా హరినామ స్మరణము చేసినచో ఆ నామము భగవానునకు అభిన్నము. మనస్సు సహజముగానే భగవత్ చింతన యందు లగ్నము కాగలదు. భాగవతము 4వ అధ్యాయం. హరే కృష్ణ. 4వ స్కందము 8వ అధ్యాయం 44వ శ్లోకం. హరే కృష్ణ మహామంత్రం చాలా ఈజీ అండి. ప్రతి ఒక్కరు ఎక్కడున్నా, ఏ సందర్భంలో అయినా, ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ప్రతి ఒక్కరు జపించవచ్చు, ఎక్కడైనా జపించవచ్చు. ఈ విధంగా జపించడం ద్వారా మన మనసు జపించడం వినడం అండి. మన చెవులతో మనం చెప్పేది వినాలి. ఆ విధంగా మంత్రంపై మన మనస్సును సంలగ్నం చేస్తే మనం కృష్ణ పాదార విందాన్ని చింతన చేస్తారు. వారు ఆ విధంగా సమాధి స్థితిని, అంటే పూర్తిగా భగవద్భక్తిలో నియుక్తం కాగలరు. ఆ విధంగా హరినామ స్మరణ చేస్తే ఆ నామం భగవంతునికి అభిన్నము. కాబట్టి మనస్సు సహజంగా భగవంతుని చింతన ఎందే భగవంతుని గురించి ఆలోచించడము, భగవంతుని కొరకు సేవలు చేయటము, ఈ విధంగా మనస్సు భగవత్ చింతన ఎందే సంపూర్ణంగా లగ్నం కాగలదు. చాలా సులభంగా మనకు మనస్సును కంట్రోల్ చేయడానికి, భగవద్ధామం పొందడానికి, భగవంతుని ప్రేమయుక్త సేవ చేయడానికి చాలా సులభమైన మార్గాలన్నీ ఈ రాజవిద్యలో మనకు అందించారు భగవంతుడు. ఇది చాలా పరమ గుహ్యమైన జ్ఞానం.
ఆ రహస్యాల కల్లా అతి రహస్యమైంది. చూడండి, చాలా ఈజీగా ఇచ్చేస్తున్నాం కాబట్టి హరే కృష్ణ మంత్రం ప్రపంచవ్యాప్తంగా వైష్ణవుల కరుణతో మనకు విలువ తెలియట్లేదు. చాలా రహస్యమైంది. మీకు చాలా అమూల్యమైన చింతామణి దొరికింది, నామ చింతామణి. ప్రతి ఒక్కరూ జపించండి, తరించండి, ఆనందంగా ఉండండి. మీకు ఈ కోర్స్ చేయడం ద్వారా సర్టిఫికేట్ ఇవ్వబడుతుందండి. ఆ సాఫ్ట్ కాపీ మీ దగ్గర భగవద్గీత భాగవతం సెట్ లేకపోతే మీరు మమ్మల్ని సంప్రదించండి, మీకు పంపిస్తాము. ప్రతి ఒక్కరూ మనం భగవద్గీత భాగవతము చదవాలి, అధ్యయనం చేయాలి. ఆ విధంగా మనం భగవంతుని పొందుతామండి. ఇది మన టెంపుల్ ఇస్కాన్ ప్రొద్దుటూరు వారి యొక్క అడ్రస్. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, టైం అయిపోతుంది. రేపటి నుంచి మన క్లాసు 1కే అండి, 1 గంటకి. ఇప్పుడు టెంపుల్ క్లాసు 2:30కు మార్పు చేయబడింది కాబట్టి మన క్లాసు రేపటి నుంచి 1కే ఉంటుంది. మనం ఎందుకంటే కొన్ని అధ్యాయాలు పెద్దవి ఉంటాయి, ఇలా పరిగెత్తి చెప్తే మీకు దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది, నాకు కూడా కష్టంగా ఉంటుంది. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ. మీరు పర్సనల్గానే నాకు వాట్సాప్ చేయొచ్చు లేదా ఫోన్ చేయొచ్చండి. ధన్యవాదాలు మీకు అందరికి క్లాస్ విన్నందుకు. ఈరోజు తొందరగా ముగిస్తున్నాను, మనకు టైం లేదు. నేను నాకు లాస్ట్ మినిట్లో తెలిసింది క్లాసు 2:30 అనేసి. క్షమించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను వెంటనే ఫోన్లో కాంటాక్ట్ కావచ్చు, మెసేజ్ చేయవచ్చు. మీరెవరు రోజు అడుగుతున్నాను కానీ ఎవరేం చెప్పట్లేదు మా ప్రశ్నలు. అందుకు సందేహాలు ఉంటే నిస్సందేహంగా అడగచ్చండి, ఇబ్బంది లేదు. నేను మీకు సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాను. హరే కృష్ణ. ఈరోజు మనం హరినామం జపిద్దాము. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అండి. అందరికీ ధన్యవాదాలు మీ విలువైన సమయం కేటాయించినందుకు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హరే కృష్ణ అండి. ధన్యవాదాలు.